ఏమయ్యా అవుదానే అన్ని రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడా? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా పెళ్లి కుమార్తె తోలుకురండి. తోలక రావడం ఏంటన్నా మటను? వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, దీంతో నాకు పెళ్ళే. నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదనకపోతే గుర్రం అంటారంటే. రాజు ఆవేశపడద్దు, అంటావేంటారా నీ ముద్ద పప్పులు నా మటను? చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దానిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. జీవన హేతునా అంతే శుభకి సంజీవ చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. గాడిద అనకండి, బాగోదు. మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకు ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి? ఇందాక పెళ్ళవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. ఇంకా చూస్తావేట్రా, షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? గారెత్తో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ? నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, నీ డింగిరి ముక్కుతో అన్నావు కదా, నీ డెప్పతో అన్నావు కదా, నీ ఐరన్ టెక్ అన్నావు కదా. ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? దొరుకుతుందా?